థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఏ ఫుడ్స్ తినాలి? కాదు. ఏ ఫుడ్స్ తినకూడదు అని తెలుసుకుంటే రిమైనింగ్ అన్నీ తినొచ్చనే కదా అర్థం. సో, అవేంటో చూద్దాం. చియా సీడ్ వీడియోకి థైరాయిడ్ ఉన్నవాళ్ళు మేము తీసుకోవచ్చా లేదా అని డీఎం చేశారు. సో, నేను వాళ్ళకొక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఫస్ట్ ఏ ఫుడ్స్ తీసుకోకూడదో అది మీరు తెలుసుకోవాలి. నేను మెయిన్‌గా 2 కేటగరీస్ కింద డివైడ్ చేశాను. ఒకటి సోయ్ ప్రొడక్ట్స్, 2 క్రూసిఫెరస్ వెజిటబుల్స్. సోయా ప్రొడక్ట్స్ అంటే సోయా బీన్స్ గానీ, వాటితో చేసే ఏ ప్రొడక్ట్ అయినా అంటే సోయా చంక్స్, మీల్ మేకర్స్ గానీ, టోఫు కానీ, సోయా మిల్క్ కానీ ఇవి పూర్తిగా అవాయిడ్ చేసుకోవాలి. రెండోది క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అన్నాను కదా! అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, కేలే అండ్ బ్రసెల్స్ స్ప్రౌట్స్. వీటిని అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది మేజర్‌గా. రిమైనింగ్ కూడా ఉంటాయి. ఎక్సెస్ షుగర్స్, కెఫిన్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ గ్లూటెన్, సమ్‌టైమ్స్ మిల్లెట్స్ అంటాము. అంటే మేజర్‌గా మనం అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మైనర్ అవాయిడ్ చేసుకుంటే చాలు. మేజర్‌గా అవాయిడ్ చేయాల్సిందైతే ఈ 2 కేటగరీస్. ఒకటి సోయా ప్రొడక్ట్స్, 2 క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అన్నమాట. మిల్లెట్స్‌లో బాజ్రా, జోవర్ అంటాం కదా! వీటిని కొంచెంగా తీసుకోవచ్చు. ఎక్సెస్‌గా కాకుండా ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ అన్ని ఫుడ్స్ మీరు తినొచ్చు. చియా సీడ్స్ ఎస్పెషల్లీ మీరు బాగా తీసుకోవచ్చు. దానికి అసలు థైరాయిడ్‌కి ఎటువంటి సంబంధం అనేది లేదు. ఇంకా డీటెయిల్డ్‌గా బాగా డెప్త్‌గా ఇన్ఫర్మేషన్ ఈ థైరాయిడ్ కోసం, ఫుడ్స్ కోసం కావాలి అనంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో మీకోసమే చేసి పెడతా.